వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్ అనేది టెంప్లేట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మినిమం ఒక 4-5 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. 4-5 పిక్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్క పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క టెంప్లెట్ ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకోవాలన్నమాట. స్క్రీన్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అది ఫోటో అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ ఆ టెంప్లెట్ ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే ఫోటోని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. జూమ్ చేసుకోవాలి. జూమ్ ఆప్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అలా జూమ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఎంత ఉందో అంత బ్లాక్ ప్లేస్ అంతా కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట పిక్ని. అలా పిక్ ఎంత టెంప్లెట్ వస్తుందో అంతవరకు అయితే ఫోటోని అయితే తీసుకొని మిగతా పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకో పిక్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిక్ అనేది బ్యాక్ వెళ్ళిపోయి బ్లాక్ ప్లేస్ అంతా కూడా కవర్ చేసేటట్టు జూమ్ అయితే వేసుకోవాలన్నమాట. జూమ్ కొంచెం బ్లాక్ ప్లేస్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు జూమ్ అయితే వేసుకోవాలన్నమాట. బ్లాక్ ప్లేస్ మొత్తం కూడా కవర్ అయిపోవాలి. అండ్ ఎఫెక్ట్ టెంప్లెట్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిక్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని పిక్ని అయితే మొత్తం ఇంక్రీజ్ అయితే వేసుకోవాలి. బ్లాక్ ప్లేస్లో ఎంత బ్లాక్ ప్లేస్ ఉందో అంతవరకు కూడా ఇంక్రీజ్ అయితే వేసుకోవాలన్నమాట. కరెక్ట్ ఫేస్ అప్పటిట్టు చూసుకొని మిగతా బ్లాక్ ప్లేస్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు ఫోటోని అయితే ఇంక్రీజ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో ఆ టెంప్లెట్ అంతవరకు చేసుకొని మిగతా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట. అలా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. పిక్స్ని చూసేసుకొని మిగతా అంతా కట్ చేసుకోవచ్చు. నేను సాంగ్ అనేది తక్కువ వేస్తున్నాను అనమాట. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ టెంప్లెట్ ఎక్కువ పెట్టుకొని ఫొటోస్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ 4-3 పిక్స్తోనే స్టాప్ పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే వేసుకొని మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. ఎంత బ్యూటిఫుల్ వచ్చింది చూడండి. ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. టెంప్లెట్ ఎంత బాగా వస్తుంది. అండ్ లిరిక్స్ ఎంత బాగా వస్తుంది. ఎంత క్యూట్గా ఎంత నీట్గా వస్తుంది చూసినారా. అండ్ సాంగ్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత బ్యూటిఫుల్ వచ్చింది చూసారు కదా. సాంగ్ అయితే యాడ్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉందో అంత బ్యూటిఫుల్ వస్తుంది. సాంగ్ యాడ్ చేసుకుంటే పక్కకి తీసేస్తే అదేం అవపడదు. సాంగ్ ఒకటి వస్తుంది. అండ్ ఎంత బ్యూటిఫుల్ వచ్చింది చూసారా. ఎంత బ్యూటిఫుల్ అండ్ క్యూట్ అండ్ ట్రెండింగ్ లిరిక్స్ ఎంత అవసరం వచ్చిన వీడియో అయితే ఎడిటింగ్ ఆప్షన్లో ఫుల్ స్క్రీన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తం కూడా వచ్చేస్తుంది. వీడియో మొత్తం ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట మనం. అండ్ సేవ్ ఎనీవే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ క్లారిటీ అనేది ఆఫ్ కంటే ఎక్కువనే ఉండాలి. కొంచెం క్లారిటీ మంచిగా అవపడాలంటే ఆఫ్ కన్నా ఎక్కువ ఉండాలి. సేవ్ యాజ్ ఏ వీడియో అని క్లిక్ చేస్తే మాత్రం వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట.